మీరు డయాలసిస్ పేషెంట్ అయితే నెక్స్ట్ 1 మినిట్ ఈ రీల్ని తప్పకుండా చూడండి. మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సూటబులా కాదా అనేది ఒక బేసిక్ ఐడియా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఫస్ట్, మీ ఏజ్ ఒక్కటే డిసైడ్ చేయదు. మీ ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మీకు ట్రాన్స్ప్లాంట్ అవ్వదు అని ముందే అనుకోకండి. ఏజ్తో సంబంధం లేకుండా మీరు గనక ఫిట్గా ఉంటే ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్, మీకు డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కంట్రోల్లో ఉంటే ట్రాన్స్ప్లాంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవరన్నా ముందుకొస్తే అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. డోనర్ ఉన్న ప్రతిసారి అది మ్యాచ్ అవుతుంది అని కాదు, కానీ ఫ్యామిలీలో డోనర్ ఉన్నారని చెప్పేసి ప్రతిసారి ట్రాన్స్ప్లాంట్ అవ్వదు. కంపాటిబిలిటీ టెస్టింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్న ఫైనల్ డిసిషన్ మాత్రం టెస్టింగ్, రిపోర్ట్స్ అండ్ డాక్టర్ డిసిషన్ తర్వాతే ఉంటుంది. సో టు ఆల్ కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్లో ఉన్నాను, నాకు ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, నాకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరే ట్రాన్స్ప్లాంట్కి సూటబుల్ అవ్వనేమో అని చెప్పేసి ఫిక్స్ అవ్వకండి. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ట్రాన్స్ప్లాంట్, డిఎంలో ట్రాన్స్ప్లాంట్ అని కమెంట్ చేయండి. మా టీం మీకు ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.